వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు, అడిస్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే అండి రాజేష్ గారు. నమస్కారం సురేష్ గారు. రాజేష్ గారు, మొన్న అమరావతి వెళ్ళాను. వెళ్తే చాలా దారుణంగా ఉంది. అక్కడ ఫౌండేషన్లన్నీ ఏమో నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. పూర్తయిన భవనాలేమో మెయింటెనెన్స్ లేవు, ఒకటి శిథిలావస్థలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. చుట్టూ ముళ్ళ చెట్లు, అది ఒక తుమ్మ చెట్లు. తుమ్మ చెట్లు అంటే ఇవే మన డిపార్ట్మెంట్ జపాన్ తుమ్మ, సర్కార్ తుమ్మ, ఇంగ్లీష్ తుమ్మ అట్లా ఉన్నాయి. రోడ్లు కూడా కొన్ని చోట్ల తువ్వేసి ఈ తీసుకెళ్ళారు, గ్రావెల్, కంకర ఇవన్నీ తీసుకెళ్ళారంట. ఏంటిది అని అడిగితే ఏముంది, నందిగామ సురేష్ మనుషులు అని చెప్తున్నారు డైరెక్ట్గా. నందిగామ సురేష్ అక్కడ ఒక అరాచక శక్తిలాగా మారిపోయాడు రాజధాని ప్రాంతంలో. రాజధాని పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. రేపు ఒకవేళ అంటే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కూడా ఇవన్నీ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు దాకా పెట్టినంత ఖర్చు మళ్ళీ అవుతుందేమో అనిపించేట్టుందండి. ఏంటి మరి ఇప్పుడు రేపు అక్కడ ఈ రాజధాని ఇష్యూని తెలుగుదేశం పార్టీ జనంలోకి బలంగా తీసుకెళ్ళగలిగింది? అసలు రైతుల ఇష్యూని కానీ రాజధాని ఇష్యూని కానీ అని నాకు ఒక సందేహం కూడా వచ్చింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు, మనం కొంచెం వెనక్కి వెళ్ళి హంపి విజయనగరం ఎప్పుడన్నా మనం టూర్కి వెళ్ళామనుకోండి, విజయనగర సామ్రాజ్యం మీద దాడి చేసిన బహుమని సుల్తాన్లు వాళ్ళని ఓడించటం కన్నా కూడా సంస్కృతి విధ్వంసానికి ఎంత అరాచకాలు అక్కడ సృష్టించారు అనేది, అంటే మనకి రక్తం ఉడికిపోతూ ఉంటుంది అనమాట. దేవతల విగ్రహాలు నిలువుగా నరికేయటం, ఆలయాలు కూల్చేయటం, ఎప్పుడో 400 ఏళ్ళ నాడు, 500 సంవత్సరాల క్రితం. అంటే ఆ రోజున తమకి రాజ్యపు అంటే శత్రువుగా ఉన్న రాజుని ఓడిస్తున్నామన్న ఆకాంక్ష కన్నా కూడా ఆ సంస్కృతిని ధ్వంసం చేయాలని చెప్పని వాళ్ళు చూసిన వికృత స్వభావం ఏదైతే ఉందో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో రాష్ట్ర రాజధాని మీద అటువంటి విధ్వంసకర విధానాన్ని అవలంబిస్తున్నారు. మీరు అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని మొత్తాన్ని ఆ వీడియో రూపంలో చాలా స్పష్టంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి కూడా తెలియజేయడం జరిగింది. మీరు గమనించుకుంటే ఈరోజు మనం ఫిబ్రవరి 20 తారీఖులో ఉన్నాం. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2014 ఫిబ్రవరి 20 తారీఖు రోజు రాజ్యసభలో విభజన చట్టానికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. అంటే అధికారికంగా చట్టబద్ధంగా రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయింది. అపాయింటెడ్ డే జూన్ 2వ తారీఖు ఫిక్స్ చేసినా కానీ బిల్లు పాస్ అయింది ఈరోజు. 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ కాలం గడిచిన తర్వాత ఒకసారి 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే విభజన జరిగిన రాష్ట్రం, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా విభజన జరిగింది. ఎందుకనంటే మొదట తమిళనాడు నుంచి మద్రాస్ స్టేట్ నుంచి విడిపడ్డాం, తర్వాత హైదరాబాద్ స్టేట్తో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటయ్యాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం నుంచి మళ్ళీ 55-58 సంవత్సరాల తర్వాత మరొకసారి మళ్ళీ విడిపడ్డాం. ఆ విడిపడ్డ నేపథ్యంలో రాజధాని లేదు, పారిశ్రామికీకరణ లేదు, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద వలస వెళ్తున్న ప్రజలు, గ్రామీణ నేపథ్యం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండేది కాదు, కరెంటు కోతలతో సతమతం అవుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించి, లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని విభజించి, మీ రాజధాని మీరే నిర్మాణం చేసుకోండి, మేము మీకు సహకారం అందిస్తాము అని చెప్పిన ఆ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ, ఒక రకంగా ఏంటంటే కొత్తగా పెళ్ళైన తర్వాత నీ బతుకు నువ్వు బతికేయి, నీకు ఇదిగో ఈ సంచికి బియ్యం పోసిస్తున్నాము అని చెప్పని పెళ్లి చేసి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేసుకొని బతకాలో తెలియని పరిస్థితుల్లో ఆ దంపతుల పరిస్థితి ఎట్లా ఉంటుందో కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి కూడా అదే. అక్కడి నుంచి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ కాలు చేయి కూడ తీసుకొని మేము కూడా మళ్ళీ తిరిగి మిగిలిన రాష్ట్రాల సరసన నిలవగలుగుతాము అనే ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాధ్యతలు చేపట్టడం జరిగింది. అతను బహుమనీ సుల్తాన్లు విజయనగరం, హంపి మీద సృష్టించిన విధ్వంసం కన్నా ఎక్కువ విధ్వంసం సృష్టించాడు. ఆ రోజు జరిగింది మన చరిత్రలో చదువుకుంటున్నాం, మన కళతో చూడాల. ఇది మొత్తం కలిపిన 5 సంవత్సరాల కాలం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆ రోజు
మిగిలిన రాష్ట్రాల సరసన మనం కూడా తలెత్తుకొని నిలబడగలుగుతాం. ఇవాళ వలసలతోటి గ్రామాలు కొనారెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఆంధ్ర ప్రాంతానికి మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ బిగినవుద్ది. మళ్ళీ మన గ్రామాలు కూడా పునరుజ్జీవనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ మన కుటుంబ వ్యవస్థ సవ్యంగా బతికి బట్టకట్టడానికి వీలవుద్దని చెప్పని కొంత ఆత్మవిశ్వాసం పోగు చేసుకుంటున్న పరిస్థితుల నుంచి ఇవాళ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది పరిస్థితి. ఇవాళ మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ వేసిన మొక్కలు అక్కడే ఉంది. ఎక్కడ ప్రస్థానం మొదలైందో అంతకన్నా మరింత దిగజారిపోయింది ఇవాళ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమనేవాళ్ళు అంటే ఎవ్రీ క్రైసిస్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ అనేవాడు. ఇవాళ క్రైసిస్ కాదు, ఒక రకంగా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోయాం. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ పునర్నిర్మాణం అనేది మోస్ట్ కాంప్లికేటెడ్ అఫైర్. అది మరి దాన్ని భవిష్యత్తు ఎట్లా హ్యాండిల్ చేయాలో, పరిస్థితులు పరిణామాలను ఎట్లా అనుకూలంగా మార్చుకోవాలనేది ఒక పెను సవాలుగా రాబోతున్న ప్రభుత్వం మీద ఉంది. శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి రకరకాల దుష్ప్రచారాలు చేశారు. 3 రాజధానులు అన్నాడు, 3 ప్రాంతాల అభివృద్ధి అన్నాడు, అమరావతి కాదు ఇది కమరావతి అని చెప్పి నాయకులతోటి ప్రచారం చేయించాడు. తీరా చూస్తే అక్కడికి వెళ్తే అక్కడ అందరూ ఉన్నారు. ఒక కులం అని లేదు, ఒక ఇదని లేదు. కేవలం ఇప్పుడు మనకి రాజేష్ గారు చెప్పారు చూడండి, ఒక సంస్కృతిని నాశనం చేశారు అన్నట్టుగా ఆ రాజధానిని కంటిన్యూ చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందో, ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ నగరం ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి కేవలం ఆ కక్షతో చేసాడేమో అనిపిస్తూ ఉంటుందండి. మీరేమంటారు? ఇప్పుడు ఇలా రాజేష్ గారు చెప్పినట్టుగా బహుమని సుల్తాన్లు విజయనగర సామ్రాజ్యాన్ని విధ్వంసం చేసినప్పుడు వాళ్ళ కోరిక ఏమై ఉంటుందంటే ఈ నాగరికతని సంస్కృతిని విధ్వంసమే వాళ్ళు ముఖ్యం. ఆ రాజ్యం కంటే కూడా ఆ నాగరికతను వాళ్ళు తట్టుకోలేపారు. వాళ్ళు ఆర్యులు బయట నుంచి వచ్చారు. వాళ్ళు బయట నుంచి వచ్చినప్పటికీ ఈ దక్షిణా పదాన్న ఎంత సంస్కృతి ఎంత నాగరికత అనేటువంటి వాళ్ళు సహించలేపారు. ఆ ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలతోటి చిరు దరహాసంతో ఆ వదనాలతోటి చూడడానికి సహించలేపారు. అంటే పైశాచిక మనస్తత్వం, వికృత స్వరూపం, వికృత స్వభావాలు ఉన్నవాళ్ళు చేసే పని అది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధాని ప్రాంతం అమరావతిని ప్రకటించడాన్ని స్వాగతించాడు. 30,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు కావాలి. అసలు స్వాగతించిన మనిషి అదే దానికి కారణం చెప్తాను. లోపల రగిలిపోతున్నా అప్పుడు గొల్ల సున్నం అని ఉండేది ఇది వరకు. అంటే గొల్లండి అని అమ్మొచ్చి మనకి అందులో వేడి నీళ్ళు పోతే సున్నం అయిపోతే గోళ్ళకి వేసుకునేవారు. అలాగా ఆ వేడి నీళ్ళు ఆ గొల్లలో పోయిగానే నత్తగొల్లలు అన్నమాట. ఆ గొల్లలో వేడి నీళ్ళు పోయిగానే కొత్త ఉడికిపోద్ది అన్నమాట. ఈ ప్రకటన చేసినప్పుడు ఆయన కడుపులో అలాగే ఉంటుంది, కొత్త ఉడికిపోతూ ఉంటుంది అన్నమాట. అయినా సరే చాలా బాగా యాక్ట్ చేసాడు ఆయన, అద్భుతంగానే. నేను స్వాగతిస్తున్నాను. 30,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు కావాలన్నాడు. పాపం టీడీపీ వాళ్ళు అందరూ ఒక్కోసారి సాధు జంతువులు వాళ్ళు, ఇదంతా నిజమే రామారావు అనుకున్నారు వాళ్ళు. ఆయన ఏం మాట్లాడకుండా తర్వాత నుంచి మీకు ఇక్కడ కాపురం చేసే కళ కాళ్ళగోళ్ళనాడే తెలుస్తుంది. అమరావతిని అంటే మన రాష్ట్రాన్ని ఇదే రోజుని తల నుంచి మొండాన్ని ఎప్పుడు వేరు చేయాలనేటువంటిది అపాయింటెడ్ నిర్ణయించిన రోజు ఇవాళ. మరి అందరికీ బాధ ఉంటుంది కదా. ఈయన కూడా ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోపల ఒక తెలుగువాడిగా రేపు మాప అధికారంలోకి వస్తారని ఆశ ఉంది కదా ఆయనకి. అటువంటప్పుడు ఈసారి ఆ టర్మ్ 2014 ఓడిపోయినా 2019 గెలవచ్చు, కొడితే కొట్టించుకుంటాను, తీసుకున్నాం మనం, మళ్ళీ ఈసారి గట్టికి వద్దాం అని అనుకునే మనిషి కదా. కాబట్టి అతను కూడా అంతా బాగుండాలని కోరుకోవాలి కదా. ఇతను 33,000 ఎకరాలు సేకరించాడు. వీలైతే అందులో కొంత కొట్టేద్దాం, లేదంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా లాగి కొట్టేద్దాం అన్న వాళ్ళ దొంగ బుద్ధి కాబట్టి వాళ్ళ ఆలోచనతో ఉండాలి. దాన్ని కూడా అధిగమించాడు. అంటే స్వార్థాన్ని కూడా అధిగమించి దాని విధ్వంసమై వెళ్ళాడు. చెప్పాడంటే పాయింట్ అండి, అక్కడ కొట్టేయడానికి కూడా అవకాశం లేకుండా పెట్టాడు. అది కోపం. అదే మరి ఇప్పుడు కొట్టేయడానికి ఆస్కారం ఉంటే అక్కడ రాజధాని పెట్టేవాడు, అందులో సగం కొట్టేసేవాడు. మీకు షాలీమార్ వజ్రాన్ని కూడా కొట్టేశారు. దీన్ని కొట్టడానికి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ సిఆర్డీఏ చట్టం చేసి దాన్ని లాకేసి లాకం దూరంగా గిరేసేసాడు. జేబులో ఉంటే ఎవరన్నా అడుగుతారేమో అని. ఇదొకటి. 2 మరి దీని అమరావతిని చంద్రబాబు నాయుడు గారి ప్లానింగు అలాగ వస్తున్నాయి, ఇలాగ వస్తున్నాయి, పెద్ద పెద్ద రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, కేబుల్స్
అతి శీతోష్ణ స్థితి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటివన్నీ వింటుంటేనే అది ఏమైనా కానీ దాన్ని హాస్యాస్పదం చేశారు. దాని గ్రాఫిక్స్ అన్నారు. ప్లానింగ్ అన్నప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారండి, చిన్న కోళ్ళ ఫారం వేస్తే కూడా మీరు ఒక ప్లాన్ ప్లానింగ్ ఉంటుందిగా. అవును. దాన్ని డెఫినెట్గా ఇప్పుడున్న టెక్నాలజీలో దాన్ని కొంచెం చూపిస్తారు, అది ఎలా ఉండబోతుంది అనేటువంటి చూపిస్తారు. దాన్ని గ్రాఫిక్స్ అని ఇలాంటివన్నీ చేసి వాళ్ళకి చేతిలో ఉన్నారో మీకు ఆ ప్రాంతం మీద ఆ ప్రజల మీద పడి ఏడ్చి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళందరూ యథావిధిగా అర్ధరాత్రి కుక్కలు రోధించినట్టు రోధించారు. అది సహజంగానే రోధిస్తారు. దాన్ని వీళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేరు. అదొకటి. రెండు, అతను మాట్లాడకుండా కేసులు వేయించాడు వాళ్ళ మనుషుల చేత. ఆయన ట్రాప్లో పడి జనసేనకు సంబంధించిన వాళ్ళు కేసులు వేసారు ఎన్జిటీలో, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అతనే వేసాడు. అలాగే వరల్డ్ బ్యాంక్ మీరు అప్పులు ఇవ్వద్దని మేము మెసేజ్లు పెట్టారు. అన్ని రకాలుగా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. లేకపోతే ఆ వాగు ముంపు ప్రాంతం కొండవీటి వాగు గురించి మాట్లాడారు. ఇలా రకరకాలుగా చిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ వాగు వరద వస్తే నీళ్లు ఎత్తిపోయడానికి లిఫ్ట్ పెట్టారుగా. వీళ్ళు ఈ 4 ఏళ్లలో ఒకరోజు కూడా లిఫ్ట్ ఆన్ చేయాలి, వాగు రావాలి మునిగిపోవాలని చూసారు వాళ్ళు. ఇన్ని రకాలుగా చేసినా ఈయన ఎంతమంది చేత అనిపించాడు. ఈయన ఎవరెవరిని వాడాడు. అప్పటి వరకు సమాజంలో ఎంతో కొంత పలుకుబడి ఉండి మీడియా చర్చల్లోనూ పత్రికల్లోనూ పనిచేసి వ్యాసాలు రాసి ప్రజలను ఎంతో కొంత ప్రభావితం చేయగలిగిన వాళ్ళందరికీ లైన్లో పెట్టాడు. ఒకడేమో భ్రమరావతి అన్నాడు. ఒక అతను రాజకీయ సన్యాసం తీసుకుని ఓ మూలన కూర్చున్న వ్యక్తి బయటకు వచ్చి రైతుల్ని ఎగతాళి చేశాడు. రైతులు త్యాగం చేశారు పాపం అని అనేవారు. అప్పుడు భూములు ఇచ్చినట్టు త్యాగం చేశారు అంటారా. అలాగంటే అతను అప్సెకన పక్షిలాగానే రైతులు నిజంగానే త్యాగం చేశారు ఇలాగ మాట్లాడి ఎగతాళి. ఏంటి ప్రభుత్వం మారకముందే రైతు బాంధవుడు పడిన ఒక మాజీ ఎంపీ గారు కూడా, వడ్డే స్వామినాథుడి గారు లాంటి వ్యక్తి, ఆయన కూడా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడుగా. ఎంత సుఖమే ఉందండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే సుఖమే ఉంది. ఇలాగా ఆయన విషం చిమ్ముతున్నప్పుడే జనాలకు ఒక ఆలోచన రావాలి, ఇదేదో ప్రమాదంగా ఉందని చెప్పేసి. కానీ ఆయన మాత్రం ముందే నిర్ణయించుకున్నాడు, మనం అధికారంలోకి రావటం అంటే జరిగితే ఇక్కడ ఇది అమరావతి అనేటువంటి దాన్ని ఖచ్చితంగా మారుస్తాం, అమరావతి అనేటువంటిది అక్కడితో ఆఖరు, మన ప్లాన్ వేరే ఉంది, ఇప్పుడు మన ఓట్లు వేరే ఉన్నాయి అన్నాడా, అలాగే మన రాజధాని వేరే ఉందని చెప్పేసి వాళ్ళు ముందే అనుకున్నారు. వాళ్ళకు తోడు దురదృష్టం ఏంటంటే కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా వాళ్ళ బాధ్యత మరిచారు. బాధ్యతను సపోర్ట్ చేశారు. వాళ్ళ బాధ్యత అతను సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ వాళ్ళు చెప్తారు చూడండి, విజయసాయి రెడ్డి కేంద్రానికి చేసామని చెప్పారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అసలు వాళ్ళే కోరారేమో కూడా. అవును, ఏమంటారండి, టాస్క్ అప్ చెప్పుంటారు వాళ్ళు. మీరు గమనించుకుంటే ల్యాండ్ పూలింగ్ పాలసీ డ్రాఫ్టింగ్ అయిన దగ్గర నుంచి అది ఎగ్జిక్యూట్ అయ్యి ప్రధానమంత్రి చేత రాజధాని శంకుస్థాపన జరిగి ఆ సభా వేదిక మీద ప్రభుత్వ ప్రతినిధిగా ఆ సభని ఆర్గనైజ్ చేసిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఆయన చేతుల్లో ఆయన కనుసన్నల్లో రాజధాని నిర్మాణ కార్యక్రమం మొత్తం రూపుదిద్దుకుంది. అటువంటి ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఎవరి రాజధాని, ఎవరి కోసం రాజధాని అని చెప్పని ఒక విషన్ జిమ్ముతో ఒక పుస్తకాన్ని రాయటం జరిగింది. అంటే తిలాపాపం తలా పిడికడు అని చెప్పని రాజధాని నిర్మాణం కోరుకొని ఎంతమంది రైతులు ముందుకొచ్చి సహకారం అందించారో, అది రాజధాని నిర్మాణం సాకారం అవ్వాలి అని చెప్పని ఎంతమంది కాంక్షించారో, రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు నేను అటెండ్ అయ్యాను. కరెక్ట్గా అంటే ప్రధానమంత్రి అటెండ్ అయిన డయాస్కి ముందు AAA గ్యాలరీలో ఉన్నా నేను, చాలా క్లోజ్లో. మాకు ఒక గ్యాలరీ వెనక రాజధాని రైతుల గ్యాలరీ ఉంది. ఎవ్వరి ఇంట్లో పండగ రోజు కూడా అంత సంతోషం కనపడి ఉండదు. ఆ రోజు ప్రజల్లో అక్కడ హాజరైన వాళ్ళల్లో కానీ ఆ రైతాంగంలో కానీ వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. తరతరాలుగా వాళ్ళకి అటాచ్డ్గా అవినాభావ సంబంధం ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న భూములు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి, మా భూములు పోయినాయి అన్న బాధ కన్నా కూడా మా దగ్గర రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇక్కడ ఇందులో మేము భాగస్వాములు అవుతున్నాము అని చెప్పని ప్రతి ఒక్క కంట్లో ఒక పండగ వాతావరణం చూసాం ఆ రోజు మనం. అటువంటి దగ్గర నుంచి మీరు ప్రస్తావించినట్టుగానే మీరు ఆ వీడియోలో చూపించారు,
ఐఏఎస్ అధికారుల కోసం, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం, ఎమ్మెల్యే ఎంపీల కోసం, మంత్రుల కోసం, హైకోర్టు జడ్జీల కోసం నిర్మాణం చేసిన కట్టడాలు ఇవాళ గబ్బిలాలు తిరుగుతున్నాయి అని అంటే 100% అదే గుంటూరు జిల్లాలో శిథిలం అయిపోయిన కొండవీడి కోట శిథిలాలు చూస్తాం మనం. విజయవాడ పక్కన కొండపల్లి కోట శిథిలాలు చూస్తాం. అటువంటి శిథిల స్థాయికి చేర్చాలనే ఒక లక్ష్యంతో ఈ పాలకుడు పనిచేశాడు. కసి, కక్ష అంటే ఒక రకమైన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు, ఉన్మాదాన్ని ప్రదర్శించాడు. అసలు అతను ఏమనాలో అర్థం కావట్లా. పూర్తయిన భవనాలను పాడుపెట్టే అంటే ఆయన ఏమనాలండి? 100% సైకో అనే పదం కూడా తక్కువ. ఇవాళ ఎగ్జాక్ట్లీ ఇవాళ ఇతని వైఖరి ఏంటి అనేది ఒక్క అమరావతి ప్రాంత కట్టడాలే కాదు, రాష్ట్రం మొత్తం సాక్షిభూతంగా నిలబడింది. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం నిర్మాణం చేసిన లక్షల టిట్కోయిళ్ళని ఇవాటికి పాడుపెట్టి ఉంచాడు అని అంటే అతని నైజం ఏంటి అంటే ఆ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమం కోసం తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని విజయవంతం కానికూడదు. అవును. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదనంగా చేయాల్సిన పరిస్థితి లేదండి. ఇవాళ మనం ఏ క్లాస్ రూమ్లో చూసుకున్నా క్లాస్ టాపర్ ఒకడు ఉంటాడు, క్లాస్లో లీస్ట్ పెర్ఫార్మర్ ఒకడు ఉంటాడు. అందరూ సమానమైన పనితీరు కనపరచగలిగే ప్రతిభ పాఠవాలు ఉండవుగా జనరల్గా. అయినా అట్లాగే ఇవాళ ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతటి ప్రో కార్పొరేటివ్ అంతటి పెట్టుబడులు ఆకర్షించగలిగే పరిజ్ఞానం కూడా ఉండవసరలా. నువ్వు అదనంగా చేయాల్సింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రభుత్వం దేన్ని కాన్సెప్టలైజ్ చేసిందో దాన్ని యాజిటీస్గా కొనసాగించున్నట్టయితే ఇవాళ నీదంటూ బ్రాండింగ్ అదనంగా నువ్వు క్రియేట్ చేసుకోకపోయినా రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతినకుండా ఉండేది. ఇవాళ 1692 ఎకరాలు సింగపూర్ కన్సార్టియంకి కోర్ క్యాపిటల్, సీడ్ క్యాపిటల్ ఏరియాని డెవలప్మెంట్ కోసం అప్పచెప్పారు. జస్ట్ నువ్వు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళకి అప్పచెప్పు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ గ్రౌండింగ్ చేయించగలిగే బాధ్యతతోటి వాళ్ళు భూములు తీసుకున్నారు. ఎన్ని కార్పొరేట్ సంస్థలు అక్కడ గ్రౌండింగ్ అయ్యి ఎన్ని లక్షల ఉపాధి కల్పన జరిగేది. దానివల్ల ఆయన బుద్ధికి తగ్గట్టుగా ఎవరండి బాబు రౌడీ, ఆల్ రౌడీస్ అందరికీ కలెక్షన్ బాగా వచ్చింది కదా వాళ్ళందరి దగ్గర వాళ్ళకి. అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ బుద్ధి అలాంటిది. వాళ్ళ బుద్ధి ఒక్కరి బుద్ధి కాబట్టి, వాళ్ళంతా వసూళ్ళ బుద్ధి కాబట్టి అతను నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డిలో పాజిటివ్ కోణం చూస్తున్నాను. ఆ దొంగిలించే అవకాశాన్ని కూడా వదులుకున్నాడని చెప్పేసి నేను పాజిటివ్గా ఆలోచిస్తున్నాను కదండి. ఇప్పుడు అతను సింగపూర్ కన్సార్టియం ద్వారా అనేక కంపెనీలు వస్తాయండి. ఇప్పుడు ఏకంగా కియా మోటార్స్ వాడు ముఖం మీదే చెయ్యట్టు చూపించినోడు వీళ్ళ దగ్గర ఒక డస్క్ పెట్టేస్తారు, మీరు ఏమైనా ఉంటే అందరూ పడేసి పండరు బాబు లోపలికని. ఇక్కడ రాజేష్ గారు చెప్పినట్టుగా ఆ ఒక్క పాయింట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వచ్చేది. ఎందుకంటే దీన్ని కంటిన్యూ చేస్తుంటే అసలు ఆయనకి నిజంగా అన్నట్టు 30 ఏళ్ళ పాటు ఉండే పరిస్థితి. ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నాడు. ఈ విధ్వంసం చేయకుండా ఉంటే మీకు ఇవాళ అక్కడ 1692 ఎకరాలండి. మనం హైదరాబాదు ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర నుంచి మీకు ఇనార్బిట్ మాల్ వరకు చూడండి, లేదు గచ్చిబౌలి రోడ్డు వరకు ఉన్న ఆ మొత్తం కలిపినా కూడా ఎన్ని ఎకరాలు? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎన్ని ఎకరాలు? మీకు ఆదిబట్ల ఇప్పుడు అక్కడ ఐటీ సెర్చ్ కూడా కలుపుకున్నా కూడా 1600 ఎకరాలు కాదు. అంటే ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ స్కోప్ ఉండేది అక్కడ, ఒక మంచి అవకాశాన్ని ఎంత వెల్త్ జనరేషన్ స్కోప్ ఉండేది. ఆటోమేటిక్ ఆ సంస్థలు గ్రౌండింగ్ అయ్యి అక్కడ క్రియేట్ అవుతున్న ఎంప్లాయ్మెంట్ తోటి ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుండేది. ఇప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఆ ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళ కోసం రెసిడెన్షియల్ టౌన్షిప్స్ వస్తాయి, అక్కడ పిల్లలకి స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్, షాపింగ్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే దాని ద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 5 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యి ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుండేది. ఇవి కాకుండా వివిధ ప్రభుత్వ సంస్థలకి 130 సంస్థలకు భూములు కేటాయింపులు జరిగినాయి. వాళ్ళు భూములు తీసుకున్నారు, ఆ సంస్థను గ్రౌండింగ్ చేయించున్నట్టయితే జస్ట్ వాళ్ళు మీరు వచ్చేయండి అని రోడ్లు వేసి పెడితే వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఇవాళ మీరు అదనంగా లాబింగులు చేసో లేదు పర్యటనలు చేసో లేదు వేరే వేరే కన్వెన్షన్స్ పెట్టో పెట్టుబడిని ఆకర్షించవసరలా. ఆ యాంబియన్స్ని కాపాడగలిగి ఉన్నట్టయితే మీరు ఆ గత ప్రభుత్వం సంకల్పించిన నిర్మాణాలని కొనసాగిస్తూ ఆ పూర్తయిన నిర్మాణాలలో నివాసయోగ్యంగా మార్చగలిగి 80% పూర్తయిన దాంట్లో రిమైనింగ్ 20% పెట్టుబడి పెట్టలేనంతటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందా? ఆ ప్రభుత్వం బుడిబుడి అడుగులేస్తా లోటు బడ్జెట్తో ప్రయాణం మొదలుపెట్టి భూమి సమకూర్చింది, నిర్మాణాలు మొదలుపెట్టింది, మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, ఏ విధంగా ఫండ్స్ ఛానలైజ్ చేసుకోవాలో ఒక డ్రాఫ్ట్ తయారై ఉంది. అక్కడ ప్రభుత్వానికి 7,500 ఎకరాల భూమి మిగులుతుంది. ఈ వెల్త్ జనరేషన్ అయిన తర్వాత ఇవాళ ఏదైతే కోకాపేటలో 60 కోట్లు అమ్మారండి, 60 కోట్లు కాదు 20 కోట్లు 25 కోట్లకు అమ్మినా కూడా 1,75,000 కోట్ల రూపాయల వనరులు ప్రభుత్వానికి సమకూరాయి.
దాని ద్వారా మళ్ళీ తిరిగి అక్కడ రాజధాని నిర్మాణానికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు ఖర్చు పెట్టుకోవడానికి ఆస్కారం ఉండేది. ఒక సువర్ణ అవకాశాన్ని నెట్ట నిలువున సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అతని అవగాహన రాహిత్యంతో, అతని కక్ష సాధింపు దూరంతో, మూర్ఖత్వంతో 100% పాళ్ళు తనకి ప్రయోజనం చేకూర్చుకోవాలా, 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం చేయాలి. ఫ్యాక్షనిస్ట్ స్వభావం కాదండి ఇది. అంటే ఫ్యాక్షనిస్టులు అంతే చేస్తారు కదా, చీని తోటలు నరికేయటం, 10 ఏళ్ళు పండించి పెంచిన తోటలు నరికేయటం, ఇవన్నీ చేసేది. ఇక్కడ నాకు ఇప్పటికీ ఆలోచన తెగంది ఏంటంటే, ఆ ప్రాంత ప్రజలు కూడా ఆయన గెలిపించారు. ఇప్పుడు నేను కూడా అదే అడుగుదాం. చుట్టూరు ప్రాంత ప్రజలు తర్వాత అండి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రపంచ బ్యాంక్ కంప్లైంట్ చేశారు, ఎన్జిటి కంప్లైంట్ చేశారు అని చెప్పి, ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా ఉన్నారు ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళు. అదే వాళ్ళని చీడ పురుగులు అనాలా, వేరు పురుగులు అనాలా, లేకపోతే వీడి ప్రభావానికి లోనయ్యి చేశారనుకోవాలా? అంటే ఇక్కడ మెయిన్ దుర్యోధనుడు అంతటోడే ఈర్ష్యాసులకు లోనయ్యి పతనమైపోయాడు. మరణం కూడా సంభవించింది అతనికి. వీళ్ళంతా మానవ మాతృలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనతోటి ఢిల్లీ పెద్దలు కూడా కుమ్మక్కయ్యారు ఈ విషయంలో. అమరావతిని చూస్తే పక్క ఆయనకి, పైన ఆయనకి, ఈయనకి అందరూ కనుగుట్టేసింది. ఇది ఒక మహోద్భుతమైన ప్రాజెక్ట్ అయిపోతే పొరుగు రాష్ట్రాలకి, ఒక తెలంగాణకే కాదు, బెంగళూరు, కర్ణాటకకే, తమిళనాడు కూడా ఇబ్బందే. వాళ్ళందరితో కూడా పరోక్షంగా సహకారం అందించారు తెలియకుండా. అంటే అన్యాయం జరుగుతుంటే కూడా కళ్ళు మూసుకుని పోయారు. వాళ్ళు వ్యతిరేక ప్రభుత్వాలే కదా, నోరు ఇంటికి చెప్పలేదు వాళ్ళు. కేసీఆర్ అన్నాడుగా, వాళ్ళు మాట్లాడారు. ఏమన్నాడు అప్పుడేమో, అమరావతి వాస్తు ఈశాన్యం భలే ఉంది, నది ఉంది అని తర్వాత అది అసలు వేస్ట్, ఆ ప్లేస్ లో పెట్టొద్దని నేను ఆనాడు చంద్రబాబు వచ్చి మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడాడు. ఇలాంటి మాటలు మాట్లాడారు. నెక్స్ట్ అసలు యాక్చువల్గానండి నేనేమనుకున్నానంటే, అమరావతి అనేటువంటిది నేను వెళ్ళాను అప్పుడు పుష్కరాలప్పుడు, కృష్ణా పుష్కరాలప్పుడు పెద్ద రోడ్లు వేస్తున్నాను. అవును, ఈ కుక్కలో చాలామంది మురుగుతాయి, వాళ్ళు ఏం చేయలేదు అని 16లోనే చేసాడు ఆయన. 15లో ఎప్పుడైతే భూ సమీకరణ అయినా అప్పుడే మొదలెట్టేశారు వాళ్ళు. అవును, వీళ్ళ కేసులు అవి పెట్టేసి వీళ్ళు అదే డిలే ఎన్జిటిలో పెట్టాక దాని మీద ఎంక్వైరీలు 17కే సెక్రటేరియట్ కట్టేశారు కదా. అప్పటి నుంచి ఆపరేషన్లో పెట్టారు కదా. నేను ఒక శాపం అండి అది చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళు కూడా సరిగ్గా దానికి రిటార్ట్ ఇవ్వలేకపోయారు. సరే ప్రజలు చూస్తున్నారు కదా అనుకున్నారు. వీళ్ళు పోలవరాన్ని చూపించారు, మా ప్రాజెక్ట్ ఎలా కడుతున్నామని. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి అన్ని మండలాల నుంచి 10 మందిని కారు ఎక్కించి, బస్సు ఎక్కించి అమరావతి చుట్టూరు తిప్పి అమరలింగేశ్వర స్వామికి ఒక దండం పెట్టి తీసుకురావాలి. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ తుమ్మ చెట్లు, ఆ రోడ్లు తవ్వుకెళ్ళిపోయినాయి, అక్కడ ఆ నిర్మాణాలకు పాకుడు కట్టేసి, నాచు మొక్కలు మొలిచేసి, ఈ శిథిల భవంతులన్నీ చూపించి, ఇదిరా ఇతని విజనరీ, ఇదిరా ఇతను ప్రజలకు చేసేది, ఇది క్లాస్ వార్ అంటేను అని చెప్పి చూపించాల. ఎందుకంటే అక్కడ నేను రాజేష్ గారు కొంచెం హైఫైగా చాలా పద్ధతిగా అందరూ ఎలైట్ పీపుల్ చెప్తాడు. నేను చెప్పేది ఏంటంటే, ఆ గ్రామాల్లో ఆ వర్క్ జరుగుతున్నప్పుడు కళకళలాడుతూ ఉండేది. ఒక ఇంట్లో ఒక ఖాళీ స్థలం ఉంటే వాడు చిన్న రేక్ షెడ్ వేస్తే సామాన్లు పాత పాడేసుకుంటాం కోసం స్టోర్ రూమ్ పెట్టుకుంటాడు కదా, అది కూడా అద్దెకు తీసుకుని వాడికి ఎంతో కొంత ఆదాయం వచ్చేది. ఈ నిర్మాణం జరుగుతున్నంతసేపు పగలో రాత్రి తేడా లేకుండా ఫ్లడ్ లైట్లతోటి నిత్యం తేజవంతమై ఉండేది ఆ ఏరియా అంతా. పనులు చేస్తూ ఉండేవారు, వివిధ ప్రదేశాల నుంచి వచ్చేవారు. అనేక మందికి వేరే రకంగా ఈయన అన్నారు, ఒక ఉద్యోగం పరోక్ష ఉపాధి అని ఒక బజ్జీలు వేసి కూడా అక్కడ ఓ సెంటర్లో మధ్యాహ్నం 3 గంటలకు 10-15 కేజీలు మిరకాయ బజ్జీలు శనగపిండి కలిపి బజ్జీలు వేస్తే గంటలో మాయమైపోయి అమ్ముడైపోయి ఇప్పుడు 1 కేజీ కలిపి పైకి కింద చూస్తున్నాడు. మొత్తం వాళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గురించి చాలామంది చెప్తారు. నిన్న మొన్న సినీ ప్రముఖుడు ఒకటి చెప్పాడు. వాడు ఏమంటాడంటే, చెప్పాడంటే చేస్తాడు అన్నాడు. ఎస్, చెప్పాడంటే చేస్తాడు. దీన్ని శ్మశానం అన్నాడు, చెప్పాడు. ఎడారు అన్నాడు, చేసేసాడు. అంటే ఒక కళకళలాడుతా విలసల్లవలసింది ఈ ప్రపంచానికే నాగరికత నేర్పిన ప్రదేశం అది. అమరావతి ప్రాంతం అంటే బౌద్ధం విలసిల్లిన నేల కదండి అది. అసలు దాని చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ. అది చరిత్ర, ఈ భారత ఉపఖండాన్నే పరిపాలించిన ప్రదేశం అది.
ఇంత చారిత్రక నేపథ్యం ఉండి మనకు గర్వకారణమైన తెలుగువాడు ప్రతివాడు గర్వకారణమైందా దాన్ని అతను నిట్ట నిలువుగా దాన్ని గొయ్యి తీసి పెట్టేస్తుంటే అసలు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారో అనేటువంటిది చాలా ఆవేదన పడుతుంది. ఇది ఒక పార్శ్వం. అంటే రాష్ట్ర ప్రజలు మొత్తం ఆలోచించాల్సిన విషయం. ఇక 2 మానవీయ కోణం. రైతులు మామూలుగానే అన్నదమ్ములే ఆ కట్వ అంటారు, సరిహద్దు. ఒక్క అడుగు అటు జరిగినా ఇటు జరిగినా చంపేసుకుని కోర్టుకి వెళ్ళి మొత్తం ఆస్తులు తగలెట్టేసుకుంటారు. అవును. అంటే ఒక్క అడుగు కోసం. అలాంటిది అన్ని వేల ఎకరాల్లో వాళ్ళు ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, అన్ని వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారు కదా. వాళ్ళు ఎవరితో ఒప్పందం చేసుకున్నారో చంద్రబాబు నాయుడు గారితో కాదండి. చంద్రబాబు నాయుడు గారి దక్షత మీద నమ్మకం ఉండి ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అవును. వాళ్ళ అభ్యంతరాలు అనేకం చెప్పారు. వాళ్ళందరినీ కన్విన్స్ చేశారు, వాళ్ళని ఒప్పించి. మామూలు విషయం కాదు అది, సామాన్యమైన అన్ని వేల మందిని. అవును. అయితే ఈయన ఏం చెప్పాడు, నా రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాను, అంతకు మించి చేస్తానని చెప్పాడు. అది నమ్మారు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేసాడు, వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళని దగా చేయటమే కాకుండా వాళ్ళందరికీ ఆవేదన మిగిల్చాడు. ప్రతిరోజు మైండ్కే మాడుతున్నారు వాళ్ళతోటి. 3 రాజధానులని, ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తాను, నువ్వెవడో ఇళ్ల స్థలాలు ఇస్తాను, మీ బాబు సొమ్ము ఇచ్చుకో, నిపులపాయలు ఇచ్చుకో. అవును. నువ్వెవడో ఇవ్వడానికి ఇక్కడ ఇళ్ల స్థలాలు రాజధానిలో ఇవ్వడం కుదరదు. ఎందుకు కుదురుతుంది? నువ్వు దేనికి కేటాయించిన భూమి దానికి కేటాయించకుండా, పైగా అసలు ఈ ప్రపంచంలోనే పెద్ద పెద్ద మహానగరాల్లో స్లమ్స్ అన్ని తీసేసి గేటెడ్ కమ్యూనిటీ కింద అపార్ట్మెంట్ కల్చర్ తీసుకొచ్చి అందులోనే వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అందులోనే వాళ్ళకి ఇచ్చి నువ్వు కట్టు, బ్రహ్మాండమైన గేటెడ్ కమ్యూనిటీస్, షేర్ వాల్ టెక్నాలజీతో, జర్మన్ టెక్నాలజీతో నువ్వు భవంతులు నిర్మించి వాళ్ళకి ఇవ్వు. అంతేగాని సెంటు భూములు ఇచ్చి మళ్ళీ స్లమ్ తయారు చేయటువంటి నాన్ సెన్స్. కాకపోతే రాజేష్ గారు, భూములు సిఆర్డిఏ డెవలప్మెంట్ కోసం ఇచ్చిన భూములు, సిఆర్డిఏకి ఇచ్చిన భూముల్లో సెంటు పట్టాలు ఇచ్చాడు. నేను మొన్న వెళ్ళినప్పుడు చూసా, పెద్ద పెద్ద స్తంభాలు బాగున్నాయి. పైగా ఇప్పుడు దాని మీద అంటే నువ్వు ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇచ్చావు, నువ్వు రాజధానిని ఒక స్లమ్ చేయాలని ఇచ్చావు, ఎక్కడెక్కడో 2-3 జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాలని చూసావు. దీని మీద కోర్టుకు వెళ్తే రైతులు అంటాడు, ఇది చూసారా పేదలకు ఇస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు పెత్తందారులు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రతిదీ వక్రీకరించడమే, జనాన్ని నమ్మించే ప్రయత్నమే చేస్తున్నాడు. రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు 19కి ముందు చేసిన ప్రచారాలను నమ్మినట్టుగా జనం నమ్ముతారా? మీరు ఇక్కడ కొన్ని వాస్తవాలు దీంట్లో మనం 100కి 100 చర్చించాల్సిన అవసరం ఉంది. అతను సెంటు స్థలాల పేరిట ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఈ ప్రతిపాదన 2023లో అమల్లోకి తీసుకొచ్చాడు. 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మాస్టర్ ప్లాన్ మార్పు చేర్పులు చేసే అధికారం మీకు లేదు, రాజధాని అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగుతుంది, దీని గురించి వేరే ప్రతిపాదన చేసే అధికారం కూడా శాసనసభకు లేదు. మీరేదైనా మార్పు చేర్పులు చేయాలి అనుకుంటే పార్లమెంటు ద్వారా విభజన చట్టానికి మార్పు చేర్పులు చేసి రాజ్యాంగ సవరణ ద్వారా అది జరగాలి తప్ప శాసనసభకి లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు అని చెప్పిన తర్వాత అతను జోన్ చేంజ్ చేయడానికి ఎట్లా ప్రయత్నం చేస్తాడు? R5 జోన్ అని క్రియేషన్ ఎట్లా చేస్తాడు? నిజంగానే పేదల పక్షపాత అనుకుందామండి. ఎందుకంటే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆ 2 స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినాయి. ఎందుకు దక్కినాయి అని అంటే ఇతను చేసిన వాగ్దానాలు ఏంటి అంటే, ఆ రోజున ఆ 2 నియోజకవర్గాల్లో ఒక 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళల్లో ఈ భూములు ఇచ్చిన రైతులు 29,000 మంది. ఈ 29,000 మంది ఇంటూ కుటుంబానికి ఒక 4 చొప్పున లెక్కేసుకుంటే 1,00,000 మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా విడి జనాభా అంటే భూమి లేని పేదలు 1,00,000 మంది ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి 2,500 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇతను ఏం చెప్పాడంటే, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు 5,000 పెన్షన్ చేస్తానని చెప్పాడు. ఆ ప్రభావంలో ప్రజలు పడ్డారు. అంటే భూమి ఉన్న వాళ్ళకన్నా భూమి లేని పేదలు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ కమ్మాస్ ఎక్కువ ఉన్నారు, ఆస్తులు కమ్మాళ్ళయి, అందుకోసం పెట్టాడని చెప్పని విపరీత ప్రచారం చేశారు. అక్కడ జనాభా ఎస్సీ బీసీలు ఎక్కువ మంది, భూమి లేని పేదలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని 2,500 జన పెన్షన్ని 5,000 చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ ప్రభావంతో ఇతనికి ఆ 2 స్థానాలు కూడా ఇతనికి దక్కినాయి. పైగా అక్కడ ఒక 750-800 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. వాళ్ళకి కూడా పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తానని చెప్పాడు. చెప్పిన వ్యక్తి వాళ్ళు చేసిన నిర్వాహకం ఏంటి అంటే,
ఈ 4 సంవత్సరాలుగా వాళ్ళకి వార్షిక కౌలు కూడా ఇవ్వట్లా. తర్వాత ఇప్పుడు నేను పేదల పక్షపాతిని, వీళ్ళు పెత్తందారుల పక్షపాతులు. ఇప్పుడు జరగబోతుంది క్లాస్ వార్ అంటున్నాడు కదా, నిజమేనేమో అనుకుందాం ఒక నిమిషం. ఇతను తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడు. ఇతను ఇల్లు కట్టుకునే నాటికి కొన్ని దశాబ్దాలుగా అతని ఇంటి చుట్టుపక్కల ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న జనాలు ఉన్నారు. నా ఇంటి చుట్టుపక్కల వీళ్ళు ఉండటం ఏంటి అని చెప్పని బుల్డోజర్లతో ఆ ఇళ్ళు మొత్తాన్ని కూల్చేసి వాళ్ళని మొత్తం తరివేశాడు. రక్షణ అని చెప్పని ఒక సాకు చూపించి. అంటే పేదలు నీ రక్షణకు ప్రతిబంధకమా? అంటే నీకేమైనా హాని ఉందా? పేదలు, నేను అదే చెప్తున్నా. అంటే పేదలతోటి నీకు రక్షణ పరంగా ఉన్న ఇబ్బంది ఏంటి? అంటే నీ ఇంటి చుట్టుపక్కల సామాన్యులు పేదలు ఉండకూడదా? కానీ రాజధాని కోసం సమీకరించబడిన భూమి, ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఆ మాస్టర్ ప్లాన్ తోటి ఒప్పందం చేసుకున్న భూమి, ఈ 9 నవనగరాల నిర్మాణం ఇక్కడ జరుగుతుంది, దీని ద్వారా ఈ అభివృద్ధి జరుగుద్ది, ఈ అభివృద్ధి ప్రాతిపదికగా ఈ సంపద సృష్టి జరుగుద్ది అని చెప్పని వాగ్దానం చేసి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మీకు ఈ జోన్లో ఈ నిర్మాణం జరుగుద్ది, ఈ జోన్లో ఈ నిర్మాణం జరుగుద్ది అని ఒక మాస్టర్ ప్లాన్ ఆమోదం చేసి నోటిఫై చేసి ఇవాళ దానికి మార్పు చేర్పులు చేసి నువ్వు ఆల్రెడీ దాంట్లో 5% పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయింపు చేసి ఉంది. ఆ కేటాయింపు చేస్తున్న ప్రాంతంలో ఎవరికి కేటాయింపు చేయాలి? రాజధాని నిర్మాణ పురోగతిలో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వచ్చే పేదలకి ఇళ్ళు నిర్మాణం చేయాలి. అంతేకాని విజయవాడ, గుంటూరు నుంచి అక్కడికి తరలించి మీకు సెంటు స్థలాలు ఇవ్వమని చెప్పలా. అసలు సెంటు స్థలంలో నువ్వేం నిర్మాణం చేస్తున్నావు? ముంబైలో ఆసియాలో అతిపెద్ద బస్తీ ఉంది ధారావి, వాళ్ళకి 60 గజాల్లో ఇళ్ళ నిర్మాణం చేసింది. అది వాళ్ళ 10 లక్షల మంది నివాసం ఉండి ఒక పెద్ద మురికివాడ ఆసియాలోనే. నువ్వు 48 గజాల్లో నిర్మాణం చేయడానికి పూనుకుంటున్నావు. అంటే రేపటి రోజున అక్కడ సివిక్ కమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తావు? వాళ్ళని ఒక రొచ్చుకుంటలో నింపేసే పరిస్థితులు. ఇటువంటి ప్రయత్నాలు ఫ్యాక్షనిస్ట్ భావజాలం అంటే అదేనండి. ఫ్యాక్షనిస్టులు ఎప్పుడు కూడా వాళ్ళు శ్రమంలోనే బతికి ఉండాలని కోరుకుంటా ఉంటారు. ఇటువంటి వైఖరి నీ దగ్గర పెట్టుకొని నువ్వు రాజధాని నిర్మాణం ఏ వాగ్దానం? చంద్రబాబు నాయుడు 3.5 సంవత్సరాల కాలం గడిపేశాడు. ఆయనకి రాజధాని నిర్మాణం చేయటం సాధ్యం కాదు. మీ అందరి ఆశీస్సులు ఆ దేవుని దయతోటి మన ప్రభుత్వం వస్తుంది, మనం అద్భుతమైన రాజధాని ఇక్కడే చేస్తామని చెప్పని వాగ్దానం చేసాం. మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర చెప్పాడు. మీ స్థానిక శాసనసభ్యుడు ఆనాడు పోటీ చేస్తాను, మళ్ళీ రెండోసారి పోటీ చేస్తున్నా ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పాడు. మీ ఇంటి గృహప్రవేశానికి వచ్చిన మీ నాయకులు మొత్తం చెప్పారు. మీ వాగ్దానాలు నమ్మిన ప్రజలు మీ వెనక నడిచారు. ఇవాళ పరిస్థితి ఏం సృష్టించావు? అక్కడ ఒక వినాశనాన్ని సృష్టించావు, విధ్వంసం చేసావు. అలా కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న సమయం అంతా 3 ఏళ్లలో ఆ రూపాన్ని తీసుకొచ్చాడు అండి. సమీకరణ దగ్గర నుంచి ఆ రూపంలో తీసుకొచ్చాడు. ఈయనకి 5 ఏళ్ళు టైం ఇస్తే ఆ మొక్కలు కూడా సరిగ్గా మొలిపించలేదు, సగమే మొలిచినాయి. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని టైం అంతా అయిపోయిన తర్వాత చంపడానికి 3 రాజధానులు అన్నాడు. అదే పెంచడానికి కాదు. ఆ రైతుల్ని ఎంత ఆక్రోశానికి పెట్టేసి వాళ్ళకి ఆవేదన కారకుడయ్యాడు. ఎంతోమంది చనిపోయారు ఆవేదనతో, టెన్షన్ తోటి. ప్రతి నిత్యం ఏదో ఒకటి ఇలాగే 4-5 జోన్ అని ఆ ఉసురు గ్యారంటీ అండి, అందులో అనుమానం లేదు. అయితే ఈయన పోనీ 3 రాజధానులను వైజాగ్లో ఉద్ధరించాడంటే ఉన్న కొండను కొరిగేసి వాళ్ళకేమో ఒక ఇల్లు కట్టుకున్నాడు. సుబ్బారెడ్డి ఇన్నాటిలో మించిన సిగ్గుమాలినతనం ఏంటంటే సిగ్గు, బిడియం, లజ్జ, మానం, మర్యాద అన్ని వదిలేసి హైదరాబాద్ ఇంకా మాకు కొన్నాళ్ళు అసలు ఇది ట్విస్ట్. ఇది పెద్ద పదాలు వాడాలి, కాకపోతే మనకి సభ్యత. అంటే ఇంకోటి ఏంటంటే అండి, నేనేమనుకుంటానంటే ఏమయ్యా పెద్ద మనిషి హైదరాబాద్ని అడుగుతున్నావు, మరి మద్రాసు ఏం పాపం చేసింది? మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఇందా రాజేష్ గారు ప్రస్తావించారు. మద్రాసు నుంచి కదా మనం ఫస్ట్ బయటకు వచ్చాం కాబట్టి మాకు హక్కు ఉంది. ఒక 2 ఏళ్ళు అక్కడ హైదరాబాదు, చిత్తూరు దగ్గరగా ఉందని బెంగళూరు, అలాగే ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో బరంపూర్ కూడా ఉండేది మనకి. ఏంటండి మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, అది ఉంది కాబట్టి అప్పుడు భువనేశ్వరం 2 ఏళ్ళు అడిగితే నీ 10 ఏళ్ళు సరిపోద్ది, అడగొచ్చు కదా. ఇంకా అప్పుడు పూర్తిగా కొట్టలోడు తీసుకున్నట్టు ఉంటుంది, నీకు నగ్న స్వరూపం కనపడుతుంది. ఇది ఎంత అన్యాయంగా. ఇప్పుడు హైదరాబాద్ని మళ్ళీ అడగడం అంటే పడుకున్న గుర్రాన్ని లేపు తన్నించుకున్నట్టే కదా. 10 ఏళ్ల పాటు సమయం ఇచ్చారు. మనం ఆల్రెడీ 7 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి. అసలు దానిలో కుట్రకోణం ఉందని కూడా అంటున్నారండి. ఏమండి కుట్రకోణం ఉండడానికి ఎవడో స్పందించడండి. నాగార్జున సాగర్ మీద రికార్డింగ్ డ్యాన్స్ చేస్తేనే ఎవడ పట్టించుకోలేదు. మొన్న ఏం చూపించారు? వీళ్ళకి ప్రజలు వాళ్ళకన్నా ముదురులు. అప్పుడప్పుడు ఒక మాయలో పడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దొంగతనాలు చేసినా ఆయనకు ఓట్లు వేశారు. అది ఒక మాయ, మర్మం అంతే. రకరకాలుగా ఇప్పుడు టక్లై చేసుకుని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు వచ్చి చెప్తే ఏమనుకుంటారు? జయప్రకాష్ నారాయణ గారు లాంటి ఏమంటున్నాడో
చాలా నిజాయితీగా పనిచేస్తున్నాడు అంటాడు. అన్నబోయేవాడికే ఎవడైనా మాట జేడి లక్ష్మీనారాయణ గారు ఏమో మీకు లిబర్టీ ఉంటే స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్తారు, లిబర్టీ లేకపోతే తంతాడు అనుకుంటే పొగుడుతూ ఉంటారు. జేడి లక్ష్మీనారాయణ గారు ఏమో ఇంకో రకంగా చెప్తాడు. మన ప్రకాష్ రాజ్ గురించి అనుకున్నాం. రాజధాని ఫైల్స్ సినిమాలు నటించడానికి వినోద్ కుమార్ పాత్రకు ఆయన అప్రోచ్ అయ్యారు. ఆయన మామూలుగా లేస్తే నేను పెద్ద మగాడిని, మోడీని ఎదిరిస్తాను, బీజేపీని తిడతంటా ఉంటాడు రోజు, మోడీని చాలా మోడీకి బద్ద వ్యతిరేకి, పెద్ద ప్రోగ్రెసివ్ పర్సనాలిటీ చేసుకుంటాడు. దీనికి అడిగేసరికి నేను రానని దండం పెట్టేశాను. అట్లా ఉంటుంది. ప్రకాష్ రాజ్ పచ్చి మోసం అండి. ఎందుకంటే అతనికి ఉన్న ఇమేజ్ని, అతను ఎంత దురహంకారం అంటే, ఒక సినిమా వేదిక మీద జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబుకు సంబంధించి ఒక మహేష్ బాబు గారి సినిమా ఏదో రిలీజ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారు కదా, భరత్ అని నేను ఏదో మొత్తం మీద. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఇద్దరు వచ్చారు. అక్కడ వేదిక మీద మాట్లాడడానికి వెళ్తే అభిమానులు ఏదో అంటారు కదా, నేను మాట్లాడడానికి ఎంత దిగిలిపోయాడండి. ఈ సిగ్గులే నిర్మాతలు అతను పెట్టుకున్నవాడు ముఖం చూడకూడదు మనం. నేను అప్పటి నుంచి థియేటర్లో సినిమా చూస్తాం అనేసాను. మనం చేయగలిగింది అంతే కదా. అతను తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా? నేను మన కోట శ్రీనివాసరావు గారు అంటుంటే ఏటో అనుకున్నాను. ఇప్పుడు మోడీ గారిని అంత విమర్శించేవాడు చంద్రబాబు గారికి ఇక్కడ పని ఏంటంటే, నీకే పని ఇక్కడ హైదరాబాద్లో, నీకేంటి పని? ఇవాళ దుకాణం సర్దుకున్నావు. అతను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని టీవీ ఛానల్లో మాట్లాడతా, తప్పనిసరి పరిస్థితుల్లో ఖండించకపోతే చీయని కాంట్రించి ఉమ్మేస్తారు కాబట్టి చంద్రబాబు గారు విషయం మాట్లాడాడు. అమరావతి గురించి ఒక మాట మాట్లాడాడండి ప్రకాష్ రాజు. నేను లేస్తే రైతుల పక్షపాతి. ఏం పక్షపాతి? నేను వ్యవసాయం చేస్తాను అంటాడు. వీళ్ళని బ్యాన్ చేయాలండి. అటువంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. ఇప్పుడు అమరావతికి హాని చేసి వ్యతిరేకంగా మాట్లాడిన విశ్లేషకుడైనా, రాజకీయ నాయకుడైనా, సినిమా నటుడైనా, ఎవరైనా సరే, సామాజిక కార్యకర్త అయినా సరే, అతనికి సాంఘిక బహిష్కరణ చేయాలి. ఎందుకంటే ఒక జాతి అస్తిత్వం, ఒక జాతి ఆత్మగౌరవం. తెలుగు సినిమా వాళ్ళందరూ బ్యాన్ చేయాల్సి వచ్చింది. ఒక జాతి కూడా ఇది చేయలేదండి. అందరిని అప్రోచ్ అయ్యారు వాళ్ళు, కానీ ఎవరో ధైర్యం చేయలే. ఇప్పుడు కుమార్ని తెచ్చి పెట్టుకున్నారు. ఏమండి? అవును. ఇప్పుడు ఒక జాతి ఆత్మగౌరవం కదండి, అది ఒక తెలుగు జాతి ఆత్మగౌరవం కదా. రాజధాని అంటే ఇప్పుడు వాళ్ళు బతికే హక్కు లేదా? వాళ్ళకి గర్వంగా చెప్పుకునే. ఇప్పుడు ఎంత అవమానం అండి ఇది. ఎంత వీరులు, ఎంత పోరాట స్ఫూర్తి ఉండి 10 మందికి నాగరికత నేర్పిన వ్యక్తులు, ఎక్కడికి వెళ్తే అక్కడ డెవలప్మెంట్ చేసిన ఒక ముందు చూపున్న వ్యక్తులు వాళ్ళంతా. రాజేష్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు రేపు పొద్దున ఎలక్షన్స్లో మళ్ళీ చంద్రబాబు గారు గెలిచారనుకోండి, రాజధానికి పూర్వ వైభవాన్ని తీసుకురాగలరా 5 ఏళ్ల సమయంలో? అంటే ఈ విధ్వంసాన్ని అంతా సెట్ చేయడానికి 2 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత దీనికి బ్రాండ్ బిల్డప్ చేయడం అనేది తలకు మించిన భారం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ వరకు కొట్టాలో అక్కడ వరకు కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ బ్రాండ్ని మళ్ళీ తీసుకురావాలంటే ఇప్పుడు సింగపూర్ వాడు రాడు, జపాన్ వాడు, జర్మనీ వాడు కూడా మనకెందుకు పోవాలి, అక్కడ ఒక ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడు, 5 ఏళ్ల తర్వాత వాడు మళ్ళీ వచ్చాడంటే దెబ్బైపోతామని చెప్పి ఆగిపోయే అవకాశం కూడా ఉంది. దీనికి ఎట్లా మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా మీకు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల అమరావతి విధ్వంసం ఒకటే కాదు, బ్రాండ్ ఏపీ దెబ్బతింది. అతను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు ఎప్పుడైతే రద్దు చేశాడో, సింగపూర్ కన్సార్టియం ఒప్పందాన్ని ఎప్పుడైతే రద్దు చేశాడో, ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చేశాడో, ఇసుక పాలసీ రద్దు చేశాడో, పేదాడు అన్నం తినే అన్న క్యాంటీన్ రద్దు చేశాడో, రివర్స్ టెండర్ పేరిట సక్రమంగా జరుగుతున్న ప్రాజెక్టుల టెండర్లు ఎప్పుడైతే రద్దు చేశాడో, అంటే ఈ రద్దుల పరంపర మూలాన ఏమైపోయిందంటే పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒప్పందం జరిగిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కియా ప్లాంట్ యాజమాన్యం దగ్గర వీళ్ళు వ్యవహరించిన తీరు నేపథ్యంలో అంటే ఒక రకంగా మనకు ఒక సామెత ఉంది, ఎద్దు ఏడ్చిన రైతు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్ర జాతి ఏడుస్తుంది. ఇవాళ ఈ మధ్య మనం ఒకసారి ఒక వార్త విన్నాం, చిక్బళ్ళాపూర్ దగ్గర వలస కూలీల జీపు యాక్సిడెంట్ అయ్యి 10 మంది 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు ఆ పరిస్థితులు ఏర్పడాలండి? ఇవాళ అదే అనంతపూర్ జిల్లాలో నుంచి బెంగళూరు వెళ్తున్నట్టు. అవును, అదే అనంతపూర్ జిల్లాలో ఇవాళ అక్కడ లేపాక్షి నాలెడ్జ్ హబ్ 10,000 ఎకరాల భూములు ఉన్నాయి. 600 ఎకరాలలో కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితేనే అన్ని వేల మందికి ఉపాధి కలుపుతుంది. ఆ ప్రాంతం ముఖ చిత్రం మారుతుంది కదా. ఆ ప్రాంతం మీద ఫోకస్ చేసి ఆ భూములు ఎన్సీఎల్టీలో రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి అక్కడ పరిశ్రమల నిర్మాణానికి ప్రోత్సాహం అందించున్నట్టయితే ఆ జిల్లా నుంచి అక్కడ ప్రకృతి పరంగా లో డెన్సిటీ రెయిన్ఫాలు,
దాన్ని మనం ఏం మార్పు చేర్పులు చేయలేము. మహా చేయగలిగితే కొంతవరకు శ్రీశైలం నుంచి వాటర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ కొంతవరకు మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కొంత ఫెసిలిటేషన్ చేయగలుగుతాం తప్ప పరిశ్రమల నిర్మాణం కనుక జరుగున్నట్టయితే కర్ణాటక బోర్డర్ నుంచి చాలా దగ్గర ప్రాంతం అది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి నాలెడ్జ్ జబ్బు ఉంటుంది. అక్కడ పరిశ్రమల నిర్మాణం జరిగి ఆ ప్రాంతం అభివృద్ధి చెందున్నట్టయితే ఆ ప్రాంతం ముఖచిత్రం మారి ఉండేది. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం ఫోకస్డ్గా అక్కడ ఉన్న మెరిట్స్ ప్రాతిపదిక మీద, అక్కడ ఉన్న వనరుల ప్రాతిపదిక మీద, అక్కడ ఉన్న మానవుల ప్రాతిపదిక మీద అభివృద్ధి చేయడానికి ఆస్కారం దక్కినా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఏ విధంగానూ ప్రయత్నం చేయకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మనం వెనక పాతాళబారి సినిమా చూసాం. ఆ బొమ్మ ఇక్కడ తాకించుకొని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరేది. అటువంటి మంత్రదండం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మొట్టమొదటి పెట్టుబడిదారుడు నమ్మాలి. ఆ నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. రేపటి రోజున రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ కనిపిస్తూ ఉంటే, బలంగా ఆ పార్టీ కనిపిస్తూ ఉంటే, కనీసం చంద్రబాబు నాయుడు గారికి అధికారం దక్కినా ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతటి ఘోర ఓటమి అతనికి దక్కిన పరిస్థితుల్లో అతను కనుక 2014-19 మధ్యలో ఉన్నట్టు బలమైన ప్రతిపక్షంగా అతను కనిపిస్తూ ఉంటే ఒక బూచాన్ని చూసినట్టే. ఇతనికి మళ్ళీ రేపు ఈ ప్రజలు అధికారం కట్టబెట్టడానికి గ్యారంటీ లేదు. చంద్రబాబు నాయుడు ఇంత అభివృద్ధికి ప్రయత్నం చేసిన అతన్ని అంత ఘోర ఓటమి దక్కించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ఈ ప్రజలు రేపటి రోజున మళ్ళీ అతనికి అవకాశం కల్పిరని గ్యారంటీ లేదు. మా పెట్టుబడులు సురక్షితం కాదు అన్న భావన ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా భావన ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రిలీజ్ అవ్వాలి. తాము తమ బిడ్డలు తమ భవిష్యత్తు సర్వనాశనం చేసుకుంటారా? జీవితకాలం వలసల మీద ఆధారపడతారా? గ్రామాలు ఇవాళ పెద్దవాళ్ళతోటే మిగిలిపోతున్నాయి. వలసల నేపథ్యంలో కుటుంబాలు ఇవాళ కొనారిల్లిపోతూ ఉన్నాయి. దాని నుంచి పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి అని అంటే ఖచ్చితమైన తీర్పు ఇవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా శిక్షించాలి, ఓడించడం కాదు. రాజకీయంగా వైసీపీ అనే ఫ్యాక్టర్ కనపడటానికి వీళ్ళు ఆచూకీ ఆనవాళ్ళు కనపడకూడదు. ఇప్పుడు రాజకీయంగా సమాధి. అదే మీకు రాజేష్ గారు చెప్పిన పాయింట్ ఉంది, నిజమే. ఎందుకంటే నేను దీనికి చంద్రబాబు గారు మరి ఆయన వైఖరికి భిన్నమైనా కానీ కొన్ని చేయాలి. ఎలాగంటే మాయల పైకి ప్రయాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు బలం ఎక్కడ ఉందో చూసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. ఆయన బలం ఎక్కడుంది దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని తొలగించాలి. అంటే కొంత ఆ పెద్ద మనిషి తరహా స్థితప్రజ్ఞత, రాగద్వేషాలకు అతీతంగా ఇలాంటివన్నీ ఋషి పొంగవాళ్ళ చేయకూడదు. ఎందుకంటే ఈయన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంతకింత బదలా తీసుకోవాలి. చేయాలంటే ఆయన దగ్గర నుంచి మొత్తం ఆయన క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆయన కనుసన్నల్లో పనిచేసిన యంత్రాంగం, అధికారులు, పోలీసు అధికారులు, ఎవరైతే వేరే వ్యాపారాలు చేశారో, ఎవరైతే 2004కు ముందున్న ఆస్తులు 2024 20 ఏళ్లలో, అంటే ఈ 5 ఏళ్ళు చేసిన విధ్వంసం వల్ల, అంటే మీకు మోటార్లో నీళ్లు రావాలంటే నీళ్లు పోసి తర్వాత లాగుతాం కదా, ఈ 5 ఏళ్ళలో దొబ్బేసినందుకు అంతకుముందు 15 ఏళ్లలో దొబ్బేసింది కూడా లాగేయాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళు 2004లో ఆస్తులు ఎంత ఉండాలి, ఎంత ఉంది, దాన్ని అప్రిషియేషన్ ఎంత ఉంటుంది ఈ 15 ఏళ్ళు అంతవరకు ఉండొచ్చి మిగతా అంతా కట్టేరా బాబు అని చెప్పాలి. కట్టనంటే రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన ట్రీట్మెంటు ఇంకొంచెం గట్టిగా ఇవ్వాలి. ఇలా చేస్తేనే, ఇంత మొండిగా వ్యవహరిస్తేనే, వీళ్ళని ఈ రకంగా తొక్కి నారలాగేస్తేనే, వీళ్ళందరినీ జైల్లో కూర్చోబెడితేనే, ఒకవేళ ప్రజలు రాజేష్ గారు అన్నట్టుగా అతను ఉనికిని ఇంకా కాపాడారనుకోండి, వీళ్ళు తొలగించాలి ఆ ఉనికిని. ఇది చేసి తీరాలి. ఎందుకంటే ఈ ప్రజలు, మన ప్రజలు కూడా ఒప్పుకుంటారు. 2004లో చేసిన తప్పుకు ఇప్పుడు వరకు అనిపిస్తున్నాం కదా, ఆ పాపం ఇప్పుడిప్పుడే కడుక్కుంటున్నారు. మళ్ళీ 2019లో చేసేసారు. అది ఎన్నాళ్ళు చేయాలో. కాబట్టి వీళ్ళకు కూడా దాదాపు చంద్రబాబు నాయుడు గారి దక్షతన, అధ్యక్షతన, ఆయన కనుసన్నల్లో, ఆయన చేతిలో రాష్ట్రం కనీసం 10 ఏళ్ళు ఉంటే ఒక రూపురేఖలు వస్తాయండి. అప్పుడు తర్వాత ఎవరు వచ్చినా ఇంకా ప్రభుత్వము, పాలన, పాలకుడు ఎలా ఉండకూడదనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి రుచి చూపించాడు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలకు విస్పష్ట తీర్పు ఇచ్చి తీరాల్సిందే. తమ భవిష్యత్తు మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత, తమ బిడ్డలు వలసల మీద ఆధారపడకుండా తమ గ్రామాన్ని తాము కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల చేతుల్లో ఉంది. రాబోతున్న 2 నెలలు విచక్షణతో, వివేకంతో ఆలోచించి ప్రజలకు స్పష్టమైన తీర్పు ఇచ్చి తీరాలి. ఇచ్చిన పక్షంలో
చంద్రబాబు నాయుడు గారి అనుభవము, పరిజ్ఞానము, ఆయనకున్న నైపుణ్యం వల్ల ఒక మాట మళ్ళీ తిరిగి కొంతకాలం గడిచినాకైనా సరే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను ప్రాపర్గా ట్రాక్లో పెట్టడానికి వీలవుద్ది. అన్ని విధాల రాష్ట్ర రాజధాని దగ్గర నుంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు సమగ్రంగా అభివృద్ధి పరచడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు పనికి మాలిన ఇంటికి పంపించి పనివాడిని తెచ్చుకుని ఎవరితో ఉన్నాడో ఆడితో కలిసి వెళ్ళాలి, వీడితో కలిసి పనికి మాలిన మాటలు సలహాలు గట్ట ఇవ్వకుండా మీరు చూడాల్సింది చంద్రబాబు. అతను కూడా ఎవరిని ఉంచాలో ఎవరిని ఉంచకూడదు. ఇప్పుడు పెంటతో కారు ఎక్కితే కాసేపటికి దింపేస్తాం కదా దుర్వాసన వస్తే, అలాగే ఆయన చేస్తాడు. అది మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను మిమ్మల్ని చూస్తున్నాం, మీరు రావాలి, మీరు వచ్చి బాగు చేయండి అని మనం బతిమాలుకోడుకోవాల్సింది పోయి ఆయన మనల్ని అడుగుతున్నాడంటే మనం సిగ్గుపడాలి. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. Like, share and subscribe to Rajaniti channel.